ఎప్పుడైనా సరే రోటీ పచ్చడి చేసి రుచిగా ఉండాలంటే ఇలా చేయాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసి వేరుశనగపప్పులు, ధనియాలు, జీలకర్ర ఇవి వేసాక కొద్దిగా అలా వేగనిచ్చి ఎండు మిరపకాయలు వేసుకునేసి ఆ తర్వాత 4 రెమ్మల కరివేపాకు దూసి అందులో వేసుకొని ఆ తర్వాత ఈ విధంగా వేగినాక తీసి ప్లేట్లో వేసి అదే కడాయిలో నూనె వేసి బెండకాయలు, దొండకాయలు కట్ చేసిన వాటిని వేసి ఇలా వేగనివ్వాలి. వేగిన వాటిలో ఇప్పుడు టమోటాలు కూడా కట్ చేసి దాంట్లో వేసుకునేసి చింతపండు వేసి ఇలా కిందకి మీదకి తిరిగేసుకుంటే ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా ఫ్రై చేసిన వాటిని రోట్లో వేసి ఇలా కచ్చపచ్చగా దంచేసి సాల్ట్ వేసుకొని వెల్లుల్లిపాయలు వేసి ఇలా దంచిన తర్వాత ఫ్రై చేసిన దొండకాయలు, టమోటాలు వేసి ఇలా తిరగేసుకునేసి ఇలా మెత్తగా రుబ్బుకొని ఆనియన్ వేసి ఇలా దంచుకోవాలి. ఇప్పుడు రుబ్బిన దాన్ని తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసి తాలింపు గింజలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసి రోట్లో దంచిన పచ్చడిని దాంట్లో వేసేసి కాస్త ఇలా తిప్పుకునేసి వేడివేడి అన్నంలో తింటే సూపర్.